special guest Sri T. Venugopal Reddy Garu to please come on to the stage and address the gathering. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి ఈ సంస్థను నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మెంబర్కి కార్యకర్తలకి ప్రతిరోజు రేపటి దేశ భవిష్యత్తుకు ప్రపంచ భవిష్యత్తుకు తయారయ్యే స్టూడెంట్స్ తయారు చేస్తున్న టీచర్స్కి ఇట్లాంటి స్కూల్లో పిల్లల్ని చదివించాలని తపనపడుతూ ఈ పిల్లల భవిష్యత్తే కాదు దేశ భవిష్యత్తు కోసం పిల్లల్ని ఇట్లాంటి స్కూల్ పంపించాలని ఆలోచన ఉన్న తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారం. నేను కూడా కాపాడుకోవడానికి చదువుకున్నాను. చిన్నప్పుడు ప్రైవేట్ స్కూల్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఎక్కడెక్కడో తిరిగాం, దేశం తిరిగాం. నార్త్ ఇండియాలో ఉన్నాను, సౌత్ ఇండియాలో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను. నేను 12 ఏళ్ళు అమెరికా ఉన్నాను. నా పిల్లలు కూడా అమెరికా స్కూల్స్కి వెళ్ళారు. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూశాను. మన దేశం చూసాము. మీరు చదువుతున్న స్కూల్ చూసాము. హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ చూసాము. నా సర్ప్రైజ్ ఏంటంటే శిశు మందిర్ స్కూల్స్ గురించి విన్నాను కానీ ఎప్పుడూ ఏ స్కూల్కి వెళ్ళలేదు. ఈరోజు నాకు సర్ప్రైజ్ ఇచ్చాను. నేనేదో పిల్లలకి ఏదో చెప్తామని వచ్చాను. నేను ఇక్కడ పిల్లలు నేనే నేర్చుకునే పరిస్థితి వచ్చింది. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని రోజులు విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. చూసిన చాలా ఆశ్చర్యం. శ్రీరెడ్డి గారు చెప్పినట్టు స్కూల్ ప్రత్యేకత ఇట్లాంటి స్కూల్లో చెప్పే విధానం చూశాను. ఈరోజు చూపించాను నాకు ఎలా జరుగుతుందని. నేను కొన్ని చెప్పాలనుకొచ్చి ఆల్రెడీ చూసి ఆశ్చర్యపోయాను. నేను చెప్పాలంటే ఆల్రెడీ ఉన్నాయి స్కూల్. ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో లేని ఫెసిలిటీస్ కానీ ఇలా విధానం ఫెసిలిటీస్ పక్కన పెట్టిన చెప్పే విధానం ఒక ప్రత్యేకత స్కూల్స్ ఉన్నది. ఈరోజు చూసాను గమనించాను. ఇట్లాంటి స్కూల్లో నేను చదువుకోదనుకున్నాను. ఇట్లాంటి స్కూల్లో మన యొక్క హిందూ ధర్మం కానీ హెల్త్ కల్చర్ కానీ ఒక ఆలోచించే విధానం కానీ ఒక వ్యక్తిగా ఒక క్రమశిక్షణ, ఒక హానెస్టీ, ఒక ప్రొఫెషనలిజం ఇట్లాంటి స్కూల్లో నుంచి ఇప్పుడు నుంచే పెళ్ళవుతుంది అనమాట. ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే ఒక కిడ్ని మంచి పౌరులుగా తయారు చేయగలుగుతాం. అలాంటి ఆలోచించే విధానం ఈ స్కూల్లో నుంచి నేను నిజంగా మీ అందరినీ చూసి చాలా గర్వపడుతున్నాను. రియల్లీ హ్యాపీ ఫర్ యూ. ఇంత కష్టపడి మన యొక్క సంస్కృతిని, మన యొక్క సంస్కారాన్ని, మన యొక్క ధర్మాన్ని కాపాడుకుంటూ తరతరాల పిల్లలుగా చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. అందరూ నిజంగా ఇంత కష్టపడి టీచర్స్ అయినా కార్యవర్గమైన ఎవరైనా కూడా చాలా చాలా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ స్కూల్కి ఖచ్చితంగా నా తరఫున కూడా ఎట్లాంటి సహాయం చేస్తాను, ముందుకు వస్తాను. మీరు ఇంకొక ఫ్లోర్ పట్టాలనుకుంటున్నారు, మా సంస్థ తరఫున నేను ఖర్చు పెడతాం. దానికి ఇంకా పిల్లలు పెంచండి, ఇలాంటి స్కూల్స్ ఇంకా స్థాపించండి. మాలాంటి సంస్థలు ఖచ్చితంగా దీనికి ఉపయోగపడతాయి. మాలాంటి సహకారం ఎప్పుడు ఉంటుంది. మన దేశం కోసం మన ఫ్యూచర్ కోసం ఇట్లా తయారు చేసినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో పిల్లలు కూడా బాగా చదువుకొని పైకి వచ్చి అందరి పేరు నిలపాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.